జూన్ 25 భారతదేశ చరిత్రలో చీకటి రోజు, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన రోజు. 1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మరి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటన చేయటం, తెల్లారేసరికల్లా మరి అనేక వందల వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేయటం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇప్పుడున్న జనరేషన్కి, జన్జీ ఏదైతే అంటున్నామో వీళ్ళందరికీ అప్పుడు జరిగిన సంఘటనలు తెలియకపోవచ్చు. కానీ భారతదేశ ప్రజలుగా మరి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ చరిత్రలో మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయటం, అలాగే 21 నెలల పాటు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, మరి అనేక మందిని జైల్లో పెట్టడం, పత్రికా స్వేచ్ఛని హరించటం, పౌర హక్కుల్ని హరించటం, న్యాయ వ్యవస్థని భ్రష్టు పట్టించే విధంగా పరిపాలన చేయటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెల్లింది, ఇందిరాగాంధీ గారికి చెల్లిందని చెప్పవచ్చు. ఆ రోజున 1971 మరి జరిగిన ఎన్నికల్లో మరి అవకతవకలు పాల్పడిన సంఘటనపై రాజనారాయణ అనే ఆయన మరి ఇందిరాగాంధీ మీద అలహాబాద్ హైకోర్టులో మరి బిల్లు రిట్ వేయటం, అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపి 1975 జూన్ 12వ తారీఖున మరి తీర్పు ఇవ్వటం, మరి దాని ఎన్నిక చెల్లదు, ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, మరి ప్రజలను మభ్యపెట్టారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పి ఆయన తీర్పు ఇవ్వడంతో మరి ఇందిరాగాంధీ గారికి వేరే ఇదేక సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా ఆవిడకి 20 రోజులు టైం ఇచ్చినా కానీ మరి కాంగ్రెస్ పార్టీ అంతర్లీనంగా మరి సీనియర్ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత రావటం, ఏదైనా సరే రాజీనామా చేయడానికి సిద్ధపడకుండా అధికారాన్ని నిలబెట్టుకోవాలా, మరి ఉక్కుపాదంతో పరిపాలన చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇందిరాగాంధీ మరి జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించడం, అర్ధరాత్రి నుంచి కూడా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆవిడ చెప్పంగానే దాన్ని సంతకం చేయటం, తెల్లారేసరికి ఉదయం 6 కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరి దేశంలో ఎమర్జెన్సీని డిక్లేర్ చేయటం. అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకులైనప్పటికీ మరి మొరార్జీ దేశాయ్ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ, చంద్రశేఖర్ కానీ ఇలాంటి వాళ్ళని, అలాగే భారతీయ జనతా పార్టీ అప్పుడు జనతా పార్టీ నాయకులు, మరి జనసంఘ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ కానీ, వాజ్పేయి గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయటం, 21 నెలల పాటు మరి జైల్లో ఉంచడం మనందరికీ తెలిసింది. మరి ఆ రోజున ఎమర్జెన్సీ కాలంలో దేశంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అణిచివేశారు, ఢిల్లీలో కానీ ఇతర ప్రాంతాల్లో, ఎక్కువ ఉత్తరాది ప్రాంతాల్లో సంజయ్ గాంధీ ఆవిడ తనయుడు సంజయ్ గాంధీ మరి ఏ విధంగా ఇంటర్ఫియర్ అయ్యాడు, మరి ప్రజల మీద హైహ్యాండెడ్గా బిహేవ్ చేశారు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఏ విధంగా చేశారు, బై ఫోర్స్గా ప్రజల్ని బలవంతంగా తీసుకొచ్చి చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు మరి చూస్తున్నారు. ఒక జనరేషన్ అయిపోయింది కాబట్టి మనందరికీ తెలియకపోవచ్చు, మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువతకు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏ విధంగా నాశనం చేసింది, ఏ విధంగా ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది, మరి ఏ విధంగా న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఇవన్నీ కూడా దేశ ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యువతకి నేను విజ్ఞప్తి చేసేదంటే ఒకసారి ఆలోచించండి, ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీని దూరం చేయండి. ఎమర్జెన్సీ ఈ రోజున ప్రతి ఒక్కరు స్మరించుకొని ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులు అందరి మీద ఉన్నది. రాబోయే రోజుల్లో భారతదేశ అభివృద్ధి చెందాలన్నా, చేయాలన్నా చరిత్రను ఒకసారి గుర్తుంచుకొని మనం ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మరి ఎమర్జెన్సీ దీన్ని ఒకసారిగా తీసుకొని మన అందరూ కూడా జరిగిన సంఘటనలు తెలుసుకొని భారతదేశ అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.